ఈ 20 నెలల కాలంలో ఒక్క తేతలి గ్రామంలోనే సుమారు 10 కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరెల్ల కాంతిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామస్తులందరూ కలిసి కృషి చేయాలన్నారు. తేతలి గ్రామానికి నూతనంగా సిమెంట్ రోడ్ల అభివృద్ధికి 28 లక్షల రూపాయలు ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఇక పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేషన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బుద్ధుడి విగ్రహం, తేతలి చిహ్నంతో కూడిన ఐకాన్లను ఆయన ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్న ఉత్సాహభరిత కార్యక్రమాలను ఎమ్మెల్యే మహిళలు చేపట్టిన రంగవల్లిల పోటీల విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. తేతలి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అరిమిల్లి స్పష్టం చేశారు. మణికంఠలో వివిధ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చక్కటి పార్కులు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ కాలనీకి సంబంధించి దాదాపు 20 లక్షల పైగా నిధులతో ఈ రోడ్లను నిర్మించినాము. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలకి దాదాపు 2 కోట్ల రూపాయలు యావరేజ్గా ఈ గ్రామంలో ఖర్చు పెట్టాం. దాదాపు 1,66,00,000 దానికి పెన్షన్ ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆటో సేవలో పథకం ద్వారా 48 మందికి 7,20,000 రూపాయలు ఇచ్చాం. అన్నదాత సుఖీభావ రైతు సోదరులందరికీ కూడా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని 14,000 రూపాయలు చెప్పినా 298 మంది రైతులకి 62,50,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతులకు పంట నష్టం ఏర్పడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి 156 మందికి 18,36,387 రూపాయలు ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 1000 మంది రైతులకి 82,24,000 రూపాయలు ఇస్తాం. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకి కృషి ట్రాక్టర్లు కానీ ఇతర పత్రాలు కానీ 1,30,000 ఇచ్చాం.